కుమార్! నువ్వా? బ్రతుకు మీద ఆశ లేదా ఇలా వచ్చావు? చావంటే భయం లేదు, అందుకే వచ్చాను. ఇంతవరకు దయదలిచి వదిలేశాను, అందుకే అంత ధైర్యంగా మాట్లాడుతున్నావు. దయతలిచి నన్ను వదిలేసేంత మునగాడివే అయితే దొంగ పని చేసేంత కర్మ నీకెందుకు పట్టింది? ఏమిటి నువ్వు వాగేది? దమ్ముంటే సూటుగా చెప్పు, విషయం ఏమిటో. నీకు తెలియని విషయం కాదుగా సూటిగా చెప్పడానికి. అయినా నేను ఇక్కడికి వచ్చింది నేను హెచ్చరించడానికి. హెచ్చరించడానికి కానీ ఎదిరించడానికి కానీ నువ్వు నాకు ఏ విధంగానూ సమబుజ్జివి కాదు. అది తేలవలసి వచ్చినప్పుడు తేలుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, మా ఎస్టేట్కు చెడ్డ పేరు తేవడానికి, మా యజమాని అవమానించడానికి అడ్డదారులు తొక్కావో జాగ్రత్త. రాధని కలుసుకోవడానికి వేరే దారి లేక ఇప్పుడు నువ్వే అడ్డదారిలో వచ్చావు. చూడు, పెద్ద మనసున్న వాడిని, జాలిగుండె కలవాణ్ణి కనుక నువ్వు వచ్చిన దురుద్దేశం తెలిసి కూడా మంచిగా వదిలేస్తున్నాను. మరోసారి కట్టుకథలు చెప్తూ రాధని కలుసుకోవడానికి వచ్చావంటే ఖచ్చితంగా నీ ప్రాణాలు తీస్తారు, గుర్తుంచుకో. నన్ను రాధను కలవద్దానటానికి నువ్వెవడివి? నేనెవడో అర్థమైందా? నువ్వు లోపలికెళ్ళు. మర్యాదగా చెప్తున్నా, నువ్వు లోపలికెళ్ళు. ఇతని మీదకి చెయ్యెత్తినా, ఇతను ఏం చేసినా నా మీద ఒట్టే. రాధా, వీడెవడో వీడు బ్రతికెవడో తెలుసుకోవడం తొందరపడుతున్నావు. వీడి కారణంగా నీ భవిష్యత్తు నాశనం అవుతుంది. నా భవిష్యత్తు ఏమవుతుందో, నా బ్రతుకు ఏం చేసుకోవాలో నేను నిర్ణయించుకోగలను. నా భవిష్యత్తు గురించి మాట్లాడొద్దని నీకెన్నోసార్లు చెప్పాను. రాధా, ఏమిటి కుమార్ని ఎదిరించి నోటుకొచ్చోటు మాట్లాడతావా? అతను ఎవరనుకుంటున్నావే? నీ మెళ్ళో 3 ముళ్ళు వేయబోయే మనిషి, నీ కాబోయే భర్త. నువ్వు ఉండు బాబు, నీకేం తెలీదు. అమ్మానే గౌరవం నీకు నా మీద ఉంటే నేను చెప్పిన దానికి ఎదురు చెప్పకు. నువ్వు కుమార్నే పెళ్ళాడాలి. పద లోపలికి. మేలు తాకగా ఏదో హాయ్